వైసీపీపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. ఏపీలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నెల 9న నిరసనలకు పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన జగన్ ఇంటి ముందు వైసీపీ నాయకులు ధర్నా చేయాలన్నారు అప్పలనాయుడు. యూరియా కొరత విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. యూరియాని ఇవ్వడం జరిగింది. అందరికి అందుబాటులో ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇబ్బంది ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను. ఒక ఫేక్ న్యూస్ సృష్టించి, ఒక ఫేక్ ప్రోగ్రెస్ ని సృష్టించి ఏదో జరిగిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు కడుపు మాట అంటే ఓ పక్క ఐటీ హబ్ గా మనకి ఉత్తరాంధ్రకి విశాఖ నగరాన్ని ఎంపిక చేసుకొని ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, నారా లోకేష్ గారు, ఐటీ మంత్రి గారు వీళ్ళందరూ ఒక మంచి ఆలోచనతో ఉత్తరాంధ్రకి మంచి ఆర్థిక రాజధానిగా పరిపుష్టిగా ఇవ్వాలని ఒక ఐటీ హబ్ని ప్రారంభం చేసి ఒక రకమైన ఆలోచన ముందుకెళ్తున్న తరుణంలో ఒక డైవర్షన్ చేయడానికి ఒక ఆలోచన, ఒక ఉత్తరాంధ్రే కాదు, రాయలసీమ అవ్వచ్చు, కోస్తాంధ్ర అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల అభివృద్ధి చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చేస్తున్న ప్రయత్నం కూడా చూడాలి. మేము మొన్ననే యూరియా కూడా కొత్త లేకుండా మనకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెప్పాం, ఛాలెంజ్ కూడా చేస్తాం. మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఎమ్మెల్యే చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు. ఏ రైతైనా సరే వచ్చి నేరుగా మా అధికారులకు కానీ, కలెక్టర్ గారికి కానీ, లేకపోతే మాకు కానీ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మేము ఆ యూరియాని సరఫరా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చూస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో నేనైతే వైకాపా నాయకులకు మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం, ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రమంతా విధ్వంసం, భావితరాలకి సంపద లేకుండా చేసే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఆయన దోపిడీకి, ఆయన మనోభావాలు, ఉద్యోగ వర్గాలు కానీ, లేకపోతే రాజకీయ వర్గాలు కానీ, వ్యాపార వర్గాలు కానీ, లేకపోతే మంచి ఒక ఉన్నతమైన కుటుంబాల మనోభావాలు కూడా దెబ్బతీసే వ్యవహరించారు.